అందరికీ నమస్తే అండి. నేను మీ ఉదయమను. ఈరోజు నేను ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అంటే ఇది నాకు కూడా డెబ్యూ అని చెప్పుకోవచ్చు. ఒక స్పెషల్ పర్సన్ ని నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయబోతున్నాను అండ్ దిస్ కైండ్ ఆఫ్ జానర్ లో. అంటే గత కొంతకాలంగా అంటే గత 4-5 రోజులుగా ఒక వీడియో విపరీతమైన వైరల్ అవుతుందండి. అంటే ఏదైనా సెన్సేషనల్ న్యూస్ అవుతున్న వైరల్ అవడం చూసాం మనము, లేదంటే ఏదైనా సెలబ్రిటీ గురించి ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే వైరల్ అవడం చూసాము. ఒక యాడ్ ఫిల్మ్ వైరల్ అవడం ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నామండి. అంటే యాడ్ ఫిల్మ్ వైరల్ అవుతే కనుక ఒక 1 hour ఉంటుంది, 2 hours ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఏదో న్యూస్ ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేస్తారు. కానీ ఈ యాడ్ మాత్రం గత 4-5 రోజులుగా ఎన్ని వ్యూస్ కి అండ్ ఎంత సెన్సేషన్ కి స్పేస్ ఇచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. బికాస్ ఇది మామూలు యాడ్ కాదండి. అండ్ ఇది చేసినటువంటి క్రియేటివ్ జీనియస్ కూడా మామూలు వ్యక్తి కాదు. సో వారిని నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ ఈ యాడ్ గురించి మాట్లాడాలంటే మనందరికీ, తెలుగు వారందరికీ తెలుగు అన్న పదం వినబడగానే మనం అందరం గర్వించేటువంటి మహాద్భుతం మన నందమూరి తారక రామారావు గారు. వారి మనవరాలు, మనందరికీ పంచప్రాణమైనటువంటి నటసింహం పద్మభూషణ్ బాలకృష్ణ గారి కూతురు, ది ప్రిన్సెస్ ఆఫ్ నందమూరి అని చెప్పుకోవచ్చు, నందమూరి క్లాన్. సో తను తేజస్విని నందమూరి మతుకుమిల్లి ఫర్ ద ఫస్ట్ టైం మనల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తూ నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక ఫీమేల్ యాక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం స్క్రీన్ లో అలా తలుక్కుమని మెరిశారండి. అండ్ దానికి కారణం ద క్రియేటివ్ జీనియస్ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ యాడ్. ఇంత సెన్సేషన్ ని ఇంత ఇంటలెక్చువల్ గా, ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత ఇన్స్పైరింగ్ గా పోర్ట్రే చేస్తూ ఈ యాడ్ తో మన ముందుకు వచ్చారు. ది వన్ అండ్ ఓన్లీ అని చెప్పాలండి. మోర్ దెన్ 600 యాడ్స్ చేశారు ఇప్పటి వరకు. ఎంత కన్విక్షన్ తో చేసి ఉన్నారు కాబట్టి ఇంత వైరల్ అయింది, ఇంత బ్యూటిఫుల్ గా అందరి అప్లాజ్ అందుకుంటోంది ఈ యాడ్. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మన యమునా కిషోర్ గారండి. గట్టిగా చప్పట్లు మీకు నేను మనస్ఫూర్తి కొడుతున్నా. బికాస్ వాట్ అన్ యాడ్ అండి, వాట్ అన్ యాడ్. ఎంత బ్యూటిఫుల్ గా చేశారు అంటే ఒక యాడ్ ఫిల్మ్ లో అంటే 3 గంటల సినిమాని 30 seconds లో చెప్పగలిగే సత్తా ఉన్న వాళ్ళు మాత్రమే యాడ్ ఫిల్మ్ లో డైరెక్టర్ గా వెలగగలరండి. అండ్ దట్ యు హావ్ డన్ ఇట్. అంటే చాలా యాడ్స్ లో చేశారు, బట్ ఇది మాత్రం చాలా ఛాలెంజింగ్ విషయం. కత్తి మీద సాము లాంటి యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నందమూరి గారి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్ల తెరపైన కనిపించడం, అది కూడా ఒక యాక్టర్ రూపంలో కనిపించడం ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, బికాస్ ఈ డెబ్యూ ఒక చరిత్ర, ఆ చరిత్రకి శ్రీకారం చుట్టింది మీరు. సో యమునా కిషోర్ జీ, కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అండ్ చాలా వైరల్ అయిపోయింది. నాట్ జస్ట్ తెలుగు పర్సన్స్, అంటే తెలుగు ఫ్యామిలీస్ మాత్రమే కాదు, తెలుగు వారు ఎక్కడున్నా అక్కడ మాత్రమే కాదు, మొత్తం ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్నారు ఈ యాడ్ గురించి. బికాస్ ఆఫ్ వన్ స్పెషల్ రీజన్. అండ్ ఈ యాడ్ గురించి ముందు మీ మాటల్లో విందామండి. అసలు ఎలా పాసిబుల్ అయింది ఈ విషయము, ఎలా జరిగింది అసలు? ముందుగా మీకు నమస్కారం, మీ ద్వారా ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. నాకు ఇంకా నేను కూడా నమ్మలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే దాదాపు ఒక 18 ఏళ్లుగా యాడ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. దాదాపు ఒక 500 పైనే యాడ్స్ చేశాను. దాదాపు స్టార్స్ అందరితోనూ చేశాను దగ్గరగా. కానీ నాకు కూడా ఫస్ట్ టైం ఒక యాడ్ ఇంతగా వైరల్ అవ్వటం అనేది ఈ ఇంటర్నెట్ ఈ ప్రభావం వచ్చాక నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇంత వైరల్ అయినటువంటి యాడ్ ఏది లేదు. ఇంతమంది స్టార్స్ తో చేసినా కూడా ఇలా వైరల్ అవ్వటం ఇదే ఫస్ట్ టైం. దాదాపు 4వ రోజు కూడా ఇంకా ట్రెండింగ్ లో ఉంది యాడ్ అనేది. ఇది ఫస్ట్ టైం. అందరిలాగే నాకు సంతోషంగా ఉంది. బట్ యమునా కిషోర్ గారు, అన్ని యాడ్స్ చేయడం వేరండి. అంటే రెగ్యులర్ గా హీరోస్ యాడ్స్ చేస్తుంటారు, ఎంత పెద్ద హీరో అయినా యాడ్ చేయడం వేరు. బట్ ఇది యాడ్ తో పాటు ఒక బాధ్యత కూడా ఉంటుంది. అవునండి, చాలా చాలా గొప్ప బాధ్యత. అంటే టెన్షన్ తో కూడా. అంటే నందమూరి గారి ఫ్యామిలీ అని అంటే కొన్ని కోట్ల మందికి ఫ్యామిలీ, ఒక్కరికో ఇద్దరికో కాదు, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులందరూ తమ ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఫ్యామిలీ అది. సో అక్కడి నుంచి ఒక ఆడపిల్ల అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని మన ఇంటి ఆడపడుచుని ఎలా చూస్తామో అలాగే చూస్తాం. సో అలాంటి ఆడపిల్లతో ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు, అలాంటి ఆడపిల్లతో అంటే మన తేజస్విని, మన ప్రిన్సెస్ తేజస్విని యాడ్ చేయడము, అది మీ చేతుల్లోకి రావడము, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని 500 చేసినా 600 చేసినా ఎక్కడ ఒక చోట టెన్షన్ కూడా పడి ఉంటారు. చాలా. సో ఎలా దీన్ని కాన్సెప్చువలైజ్ చేశారు, ఎలా వెళ్తే బాగుంటుంది అనుకున్నారు, అసలు ఫస్ట్ ఎలా ఒప్పించారు? యాక్చువల్ గానండి, ఒకరోజు నేను మామూలుగా నా పనిలో నేను ఉండగా నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వారితో నాకు మంచి స్నేహం, చిరకాల మిత్రులు, ఒక 15 ఏళ్ళు బట్టి వారితో స్నేహం నాకు. ఆయన ఫోన్ చేసి కిషోర్ ఒకసారి రండి అన్నారు. సో నేను వారి దగ్గరికి వెళ్ళి వారు నాకేం చెప్పారంటే, ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి, నేను వేరే సినిమా పనిలో బిజీగా ఉన్నాను, సో నువ్వు టేకప్ చెయ్యి ఆ పని
అని అన్నారు. అలాగే సార్ దాని ఏముంది చేద్దాము అన్నాను. ఎవరు సార్, ఎవరు ఆర్టిస్టు అన్నాను. బాలకృష్ణ గారి చిన్న అమ్మాయి తేజస్విని గారు అని చెప్పారు. చెప్పగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఒక మహిళ ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వస్తున్నారా అనేదే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో నేను అట్లాగే సార్ తప్పకుండా చేస్తాను అన్నాను. అక్కడ నుంచే నేను వెంటనే తేజస్విని గారి దగ్గరికి బయలుదేరాను. డైరెక్టర్ త్రివిక్రమ్ గారి ఇంటి నుంచి తేజస్విని గారి ఇంటికి బయలుదేరాను. టైం ఎక్కువ లేదు, ఇక వెంటనే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయని చెప్పారు. సో ఈ యాడ్ కి మూల కారణం నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వారికి మీ ఇంటర్వ్యూ ద్వారా 100,000,000 వందనాలు. నాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ రావడానికి బీజం వేసింది వారే. సో అక్కడ నుంచి నేను తేజస్విని గారి దగ్గరికి వెళ్ళటం. తేజస్విని గారు ఎలా ఉంటారనేది తెలుసు కానీ వారి స్వభావం, వారి టాలెంట్, స్కిల్స్ ఇవేమి నాకు తెలియదు. వెళ్ళి వారిని కలిశాక నాకు అనిపించింది చాలా అసలు చక్కగా ఉన్నారు. చక్కగా ఒక ఏమంటారు, ఒక జెనీలియా కైండ్ ఆఫ్ ఒక బబ్లీనెస్, ఒక అల్లరి, అదంతా చూసి నాకు భలే ముచ్చటేసింది. అబ్బా బ్రహ్మాండంగా చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్ అని. ఇంకా అప్పటి నుంచి కాన్సెప్ట్ వర్క్ అది చేసి, అండ్ తేజస్విని గారే చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపు కాన్సెప్ట్ అంతా, తను కూడా క్రియేటివ్ హెడ్ కదండి. చాలా అంటే అన్స్టాపబుల్ కూడా తన దగ్గర నుండి చూసుకుంటున్నారు. తేజస్విని గారితోనే చాలా వరకు డిస్కస్ చేసి కాన్సెప్ట్ అది ఫైనలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జర్నీలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే, మన సిద్ధార్థ జ్యువెలర్స్ ముగ్గురు మహిళా మణులు నడుపుతున్నారు. మతుకుమిల్లి శ్రీమణి గారు, మన వైజాగ్ ఎంపీ భరత్ గారి తల్లి గారు వారు, అండ్ రెండో వారు మన వేమూరి నాగిని గారు, అండ్ మూడో వారు కాట్రగడ్డ దుర్గా గారు. వీరు ముగ్గురు నడుపుతున్నారు. వేమూరి కృష్ణప్రసాద్ గారని ఉన్నారు. వారు అడుగడుగునా నాకు చాలా సపోర్ట్ చేసి, చాలా పుష్ చేసి, చాలా నాకు తోడుగా నిలబడి ఈ ప్రాజెక్ట్ చేయడంలో తోడ్పడ్డారు. ఎలా కాన్సెప్షువలైజ్ చేశారండి? అంటే రెగ్యులర్ యాడ్ లా లేదు, జనరల్ గా జ్యువెలరీ యాడ్ అనగానే ఒక పెళ్లి సందర్భం తీసుకుంటాము, ఏదైనా ఫంక్షన్ సందర్భం తీసుకుంటాము, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ తీసుకుంటాము, లేదా ఎవరికో సర్ప్రైజ్ ఇవ్వడం అలాంటివి తీసుకుంటాము. కానీ ఒక అమ్మాయి అలా వెళ్ళి తను ఇన్స్పైర్ అయ్యి మౌంటైన్ క్లైంబింగ్ లాగా రాక్ క్లైంబింగ్ చేసి, దాని తర్వాత ఆ ఛాలెంజ్ ని ఎదుర్కొని దాన్ని గెలిచి, అంటే ఆ కాన్ఫిడెన్స్ చూపిస్తూ, ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తూ, దేనికి తల ఒగ్గద్దు, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ ని దాంట్లో జోడించి, మళ్ళీ అక్కడి నుంచి బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలకు వెళ్ళి నా సంతోషం, నా ఆనందం అంటూ చాలా బ్యూటిఫుల్ గా కాన్సెప్చువలైజ్ చేశారండి. సో ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? థ్యాంక్ యూ, మీకు ఇంతగా నచ్చినందుకు నాకు చాలా బ్రహ్మాండంగా. అండ్ విమెన్ అంటే ఓన్లీ అందమే కాదు కదండి, విమెన్ లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. విమెన్ ధైర్యానికి ప్రతీక, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. చాలా సందర్భాల్లో మగవాళ్ళు నీరు గారిపోతారు, కానీ ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. మీకు చెప్పేదేముంది, మీరు చాలా లైఫ్ లో ఫైట్ చేసి పైకి వచ్చిన వారు. నాకు అదే ఇన్స్పిరేషన్ అండి. నాకు అదే, నేను కాన్సెప్ట్ డిస్కస్ చేసేప్పుడు కూడా చాలా వరకు తేజస్విని గారితో, కృష్ణప్రసాద్ గారితోనూ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు అంతా నాకు ఇదే, విమెన్ ఎందుకు మనం ఓన్లీ పెళ్లి ఇంతవరకే పరిమితం చేసి చూపించాలి, విమెన్ కెన్ డూ ఎనీథింగ్, ఎందుకు చూపించాలి, అండ్ విమెన్ కెన్ డూ ఎనీథింగ్. అది అందులోనూ ఒక మంచి అందమైన జ్యువెలరీ మనం వేసుకున్నప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ లాంటిది వస్తుంది ఆటోమేటిక్. ఉదాహరణకి మీరు అందమైన నెక్లెస్, అందమైన ఇది డెఫినెట్ గా నేను ఇప్పుడు బాగా ఉన్నాను అనే ఒక ఇన్నర్ ఫీలింగ్ మీకు ఉంది కదా, అది నేను దాన్నే పట్టుకున్నాను. దాన్నే పట్టుకుని స్త్రీలు ఓన్లీ అందానికి మాత్రమే కదా, అఫ్ కోర్స్ అందం కూడా, అందం కాదంటాం లేదు, అందంతో పాటు ఇంకా ఆస్పెక్ట్స్ ఉన్నాయని చెప్పడం కోసమే ఆ డైలాగులు కూడా అలా రాశాను. నా ఆత్మవిశ్వాసం చాలా బ్యూటిఫుల్ గా, క్రిస్ప్ గా చెప్పాల్సిందంతా చెప్పేశారు, కొన్ని పదాలతో చెప్పారు. ఎస్ అండి, మొత్తం మీద 4 మాటలు అంతే. తేజస్విని గారే మాట్లాడారు, నా ఆత్మవిశ్వాసం, నా ఆనందం, నా ఉత్సాహం, నా అనుబంధం, నా సంతోషం. జ్యువెలర్స్ అని. అవునండి. సో హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ అండి? అంటే కాన్సెప్చువలైజ్ చేయడం ఒక ఎత్తు, కన్సీవ్ చేయడం ఒక ఎత్తు అయితే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అవే ఎప్పుడు టెన్షన్ పెట్టేవండి కదా, చాలా టెన్షన్ పెడతాయి. ఏ సినిమాకైనా కూడా ప్రెషర్ కూడా అదే, రైట్? ఒక హీరో నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు, వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది చాలా ఉంటుంది. బట్ దాన్ని మీరు బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఇచ్చేసారు. బట్ మీ మీద ఎంత ప్రెషర్ ఉండింది, ఎంత స్ట్రెస్ పడ్డారు? అంటే ఈ 500 బియాండ్ చేసినటువంటి వాటికి ఈ స్ట్రెస్ కి కంపేర్ చేసుకోవచ్చా?
స్ట్రెస్ కన్నానండి నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా అనిపించిందండి, బాధ్యతగా అనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఒక మహిళామణి ఫస్ట్ స్క్రీన్ మీదకి రాబోతున్నారు, అంత బృహత్తరమైన బాధ్యతను నాకు పెట్టారు. అండ్ నాకు 2 రకాలుగా బాధ్యత. ఒకటి ఏంటంటే నా మిత్రులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పడం, అది ఒక టెన్షన్. అండ్ రెండోది తేజస్విని గారు లాంటి ఒక 3వ తరం వారసురాల్ని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇంత కూడా ఎక్కడ ఎవరికి తప్పు అనిపించకూడదు, ఎవరు చూసినా ఈ యాడ్ నేర్చుకోవాలి అనే ఒక గట్టి పట్టుదలతోనే అందరం పనిచేశాం. నేను ఒక్కడని కాదండి, అందరం టీం మొత్తం. మీరు నమ్మరు, ఈవెన్ షూట్ చేసేటప్పుడు కూడా ఒక్క మొబైల్లో ఎవరు ఫోటో తీయటానికి లేదని 450 సెల్ ఫోన్స్ ని బయట పెట్టించేసాం. బైండ్ చేసేసాం. అండ్ షూట్ లో కూడా 1కి 2 సార్లు టెక్నీషియన్స్ అందరం ఇంత కూడా ఎవరికి పొరపాటు అనిపించకూడదు అని చాలా అంత టెన్షన్ ఉన్నా పైకి ఎవరు ఏం కనపడనివ్వలేదు, చాలా ఆహ్లాదంగానే చేశాము. అండ్ మాకు గొప్ప వరం ఏంటంటే తేజస్విని గారి యాటిట్యూడ్, తేజస్విని గారి చేస్తున్నట్టుగా లేదు అసలు. ఇట్స్ లైక్ బ్లడ్ కిస్కా హై అన్నట్టుగా రక్తం ఎవరిది అది 100% అండి. ఎవరన్నా దాన్ని అతిశయోక్తి అనుకుంటే అది వాళ్ళ కర్మ. గాని నిజంగా బాలయ్య బాబు అన్నట్టు మా బ్లడ్ లోనే నటన ఉంది అన్నట్టు అది 100% కాదు, 200% నిజం. లేకపోతే నేను చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతో చేసి ఉన్నాను. తేజస్విని గారు ఒక్క టేక్ చేస్తే అది ఇంకా రీటేక్ అడగాల్సిన అవసరం లేదు, అంత అద్భుతంగా. అబ్బా నేను అనుకున్న దానికంటే బాగా చేశారే. వాట్ వాస్ ద ఫస్ట్ షాట్ అండి? ఫస్ట్ షాట్ ఏం పెట్టారు? ఫస్ట్ షాట్ మీరు యాడ్ లో చూసిన ఫస్ట్ షాటే. మొబైల్ ఇలా చూసి అలా అందంగా తిరిగారు, అదే ఫస్ట్ షాట్. అన్నిటికీ కారణం ఏంటంటే తేజస్విని గారు బాగా చేయటమే కారణం. మేము ఎంత గొప్పగా ఈ కాన్సెప్ట్ ఊహించుకుంటే ఏమి, ఎంత పెద్ద సెట్స్ వేస్తే ఏమి, ఎంతమంది టెక్నీషియన్స్ పని చేస్తే ఏమి, కానీ డెలివరీ చేయాల్సింది వారి ద్వారానే కదా. అది నాకు అద్భుతంగా చేశారండి, అద్భుతంగా. ఇందులో నాకు పర్సనల్ ఎమోషన్ కూడా ఉంది, చెప్పండి. మా నాన్న పెద్ద ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి, యాడ్స్ ఇవన్నీ షూట్ చేసి ఇదంతా చూసారు, ఈ వైభవం అంతా చూసారు. ఆయన చూసినా నేను ఎప్పుడైనా అడిగేవాడిని, నాన్న షూటింగ్, ఆయన యాక్చువల్గా హైదరాబాద్ కూడా రాలేదు, మా ఊరు గుంటూరు అక్కడే ఉంటాడు. నాన్న ఎప్పుడైనా షూటింగ్ వస్తావా అని అడిగేవాడిని. అడిగితే ఆయన ఎప్పుడు ఆసక్తి చూపించేవాడు కాదు, రానులే అనేవాడు. ఒక రోజు ఎప్పుడో మటుకు అన్నారు నాకు, బాలయ్య ఎప్పుడన్నా షూట్ చేస్తే చెప్పరా వస్తాను. ఎన్టీ ఓడి తర్వాత బాలయ్య, ఆయన మాటలు ఎన్టీ ఓడు ఆ తరంలో అలా పిలుచుకునేవాడు. ఎన్టీ ఓడి తర్వాత నేను ఆయన షూటింగ్ చూడలేకపోయాను కానీ బాలయ్య ఎప్పుడన్నా షూట్ చేస్తే చెప్పరా అని. సరే, ఆయన బ్రతికున్నంత కాలం నాకు ఎప్పుడు అవకాశం రాలేదు, బాలయ్య బాబు గారితో పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఆ బాలయ్య బాబుతో పని చేయకపోయినా ఇలా తేజస్విని గారి డెబ్యూ యాడ్ నాకు అవకాశం రావటం అనేది నిజంగా 3వ తరంతో చేయటం అనేది మా నాన్న ఎక్కడున్నా ఆయన సోల్ కూడా చాలా హ్యాపీ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇది నా పర్సనల్ ఎమోషన్. నేను ఎవరితోనే చెప్పలే, ఫస్ట్ టైం మీతోనే చెప్తాను. సో బ్యూటిఫుల్ అండి. అండ్ ఒక విషయం చెప్పాలంటే, ఒక యాడ్ ఫిల్మ్ కి ఎంత ఖర్చు అవుతుందో మాకు తెలియదు కానీ ఒక బిగ్ బడ్జెట్ మూవీ చేయొచ్చంట ఈ యాడ్ ఫిల్మ్ కి. ఎవరైతే టెక్నీషియన్స్ వర్క్ చేశారు అంటే మ్యూజిక్ బై తమన్ గారు, అండ్ ఎడిట్ బై నవీన్ నూలి గారు, అండ్ యునో అండ్ సెట్స్ కూడా వచ్చేసారు అవినాష్ కొల్ల గారు, మహానటి, ఇవన్నీ వారే చేశారు. కొరియోగ్రఫీ బృందా మాస్టర్ చేశారు, కొరియోగ్రఫీ బై బృందా మాస్టర్. అండ్ అందరు లెజెండ్స్ వర్క్ చేశారు. డిఓపి గారు కూడా అయాన్ అంకబోస్ గారు చేశారు. బాలీవుడ్ లో చాలా పెద్ద కెమెరామెన్, బాలీవుడ్. అండ్ ఇప్పుడు పవర్ స్టార్ గారి సినిమా కూడా చేస్తారు, చాలా సినిమాలు చేశారు. స్టిల్స్ కూడానండి దబు రత్నాని, ఆయన కూడా చాలా బాలీవుడ్ లో చాలా పెద్దవారు. ఎంతో మంది మోడల్స్ కి ఆయన లైఫ్ ఇచ్చారు అండి ఫోటోగ్రఫీతో. సో అలాంటి టీమ్, కోర్ టీమ్ అంత స్ట్రాంగ్ గా ఉండింది. అంటే ఒక సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుందో ఆల్మోస్ట్ అంత బడ్జెట్ లాంటి యాడ్ ఫిల్మ్ ఇది. అండ్ అందరికి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో దాన్ని బియాండ్ చేయగలిగారు. బట్ ఇంతమంది వర్క్ చేస్తున్నప్పుడు, ఇంతమంది జీనియస్లు వర్క్ చేస్తున్నప్పుడు, హౌ వాజ్ ఇట్ షూటింగ్ అండి?
చాలా డిస్కషన్స్ చాలా అయి ఉంటాయి కదా అండి. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఈ టెక్నీషియన్స్ అందరితో నేను వేరే యాడ్స్ లో ఏదో ఒక సందర్భంలో వేరే వేరేగా పనిచేసి ఉన్నాను. ఒక్కొక్కరితో ఒక బోస్ తో ఇంకేదో యాడ్ లో చేశాను, అండ్ అవినాష్ తో ఇంకేదో యాడ్ లో చేశాను. అట్లా అందరితో నాకు అలవాటు పడ్డ టీమే, కానీ అందరినీ టుగెదర్ ఒకసారి ఆన్ బోర్డ్ తీసుకురావడం ఇక్కడ జరిగింది అనమాట. మంచి అనుభవం అండి. మనం సీనియర్ టెక్నీషియన్ తో పనిచేస్తున్నప్పుడు ఏంటంటే అంత కంఫర్ట్ గా జరిగిపోతుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన ఎక్స్పీరియన్స్ తోడవుతుంది, వాళ్ళ నుంచి కొత్తగా నేర్చుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు మీరు సీనియర్ యాంకర్, మీ దగ్గర కూర్చుంటే ఏదో కొత్త విషయం తెలుస్తుందా లేదా కదా, అలాంటి అనుభూతి అండి. చాలా గొప్పగా అనిపించింది. అండ్ అందరూ వాళ్ళ పనిని 100% చేశారండి. అయానంక్ బోస్ అద్భుతమైన కెమెరా. ఈ యాడ్ చేశాడని కాకపోయినా నాకు మామూలుగా కూడా ఆయన అంటే చాలా ఇష్టం. బేసిక్ గా ఆయన కెమెరా కన్నా అందంగా ఉంటుంది, బట్ దానికి తోడు ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఒక సాక్షాత్ ఒక దేవకన్య వచ్చింది ఆయన కెమెరా ముందుకి. ఒక బృందా మాస్టర్ తో మాత్రమే ఫస్ట్ టైం ఈ యాడ్ లో వర్క్ చేయటం. బృందా మాస్టర్ తో కూడా ఎందుకో 15 ఏళ్ళు బట్టి చాలా సార్లు అనుకుంటూ ఉండేవాడిని మాస్టర్ తో పనిచేయాలి అని. డేట్లు కలవకపోవడం ఏదో జరిగింది. సో ఈ యాడ్ ద్వారా ఆ కోరిక కూడా నెరవేరింది. అదే ఈ యాడ్ తో పాటు అండి వచ్చిన బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ నుంచి కానీ లేకపోతే ఇండస్ట్రీ నుంచి కానీ వన్స్ దిస్ ఈజ్ అవుట్ మీకు ఎటువంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ వాట్ వాస్ ద రియాక్షన్? ఇంత వైరల్ అయింది కదా, అండ్ హౌ ఆర్ యూ టేకింగ్ ఇట్? ఆ యాడ్ ఇంత వైరల్ అవుతుంది అనే విషయం నాకు ఫస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడే నాకు ఇన్ని రోజులు తెలియదు యాడ్ వైరల్ అవడం. అప్పుడెప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం ఓన్లీ యూట్యూబ్ మాత్రమే ఉండే కాలంలో ఏదో ఒక యాడ్ వైరల్ అయింది, ఒక మరాఠీ యాడ్. అది నేను ప్రత్యక్షంగా ఎంజాయ్ చేయలేకపోయాను, కానీ ఈసారి మటుకు ఈ తెలుగు భాష అవటం, నేను ఇక్కడ వాడినే కావటంతో నాకు చాలా ఆనందం వేసింది. అండ్ చాలా మంది అప్రిషియేట్ చేశారండి. చాలా, నేను వాళ్ళ పేర్లన్నీ చెప్పలేను కానీ చాలా మంది ఫోన్లు చేశారు. చాలా మంది, అన్నిటికంటే ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా మంది నాకు ఫోన్ చేశారండి. వాళ్ళంతా ఫోన్ చేసి చాలా అప్రిషియేట్ చేసి చాలా ఇది చేశారు. నాకు అది కూడా ఆనందంగా అనిపించింది. సో బాలయ్య బాబు గారు ఇప్పుడు ఫ్యామిలీ అంటే బాలయ్య బాబు గారి అభిమానులు బాలయ్య బాబు గారి ఫ్యామిలీ అండి, రైట్? సో ఆ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయిపోయారండి. ఎవరు జాయిన్ కాలేదు చెప్పండి. లేదు, మనం అంటే చాలా స్ట్రాంగ్ గా జాయిన్ అయిపోయారు. మనం అంతా ఏంటంటే మనకు ముందు తరం నుంచి కూడా ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తూ, తర్వాత మనం బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ, అలాంటి ఒక వేవ్ లెంగ్త్ అలా పెరుగుతూ వచ్చాం కదా. ఎవరు ప్రేమించరు వాళ్ళని చెప్పండి. సో బాలయ్య బాబు గారు చూసారండి, యాడ్ చూసారా? నేను ప్రత్యక్షంగా కలవల యాడ్ షూట్ తర్వాత ఏమన్నారు చూశారు అని తెలిసింది. అండ్ కొంతమంది ఫ్యాన్స్, వీళ్ళు బాలయ్య బాబు గారు సీనియర్ ఫ్యాన్స్ వాళ్ళు ఫోన్ చేసి బాబు చూశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పారు. సో ప్రత్యక్షంగా వారిని కలవలేదు. ఫ్యామిలీ అంతా కలిసి చూడలేదండి యాడ్ స్క్రీనింగ్ అలాంటిది ఏం చేయలేదు? ప్రివ్యూ కానీ అలాంటిది? ప్రివ్యూ లాగా, ప్రివ్యూ కృష్ణప్రసాద్ గారు మేమంతా చూసాం, సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఓనర్ గారు మేమంతా చూసాము. తేజస్విని గారు వారు బాలయ్య బాబు గారి ఫ్యామిలీ వాళ్ళు చూడలేదు. మామూలుగానే భరత్ గారి రియాక్షన్ అండి. భరత్ గారు షూటింగ్ వచ్చారండి. భరత్ గారు అండ్ భరత్ గారి మదర్ శ్రీమణి మత్కుమిల్లి గారు వారు వచ్చారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఓన్లీ వి షాట్. సో తను సజెస్ట్ ఏమైనా చేశారండి? ఏమీ లేదా? చాలా చక్కగా ఆనందంగా షూట్ ని ఎంజాయ్ చేశారు. తేజస్విని గారు యాక్ట్ చేస్తుంటే చూసి మురిసిపోయారు, అంతే. మురిసిపోయారా? ఓకే. అంటే ఈ యాడ్ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. అంటే మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే దీని తర్వాత కంటిన్యూ ఏమైనా చేస్తారా? తేజస్విని గారు చేస్తే బాగుండేది కదా, ఒక బ్యూటిఫుల్ 100% స్క్రీన్ పైన మిస్ అయిపోతాయేమో మేము, ఇంత టాలెంట్. 100% నిజం చెప్తున్నానండి, నాకు అసలు ఏమి తెలియదు. ఈ యాడ్ వరకే నాకు తెలుసు. చాలా మంది యూట్యూబ్ లో థంబ్నైల్స్ ఇవన్నీ పెడుతున్నారు, తేజస్విని గారి కొత్త సినిమా ఏదో రాబోతుంది అట్లంతా చెప్తున్నారు. అది అసలు నాకు నిజంగా ఏమి తెలియదండి. ఓన్లీ యాడ్ షూట్ చేసి ఇవ్వటం వరకు మాత్రమే. యూజువల్ గా నేను అలాగే చేస్తాను, యాడ్ షూట్ చేయటం, ఆ క్లయింట్ కి అది అందజేసినాక ఇంక నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పడిపోతాను. కానీ ఈసారి మాత్రమే స్పెషల్ గా ఇంకా ఈ ప్రాజెక్ట్ లో బయటకు రాలేకపోయాను, మైకల్లోనే ఉండిపోయాను. దాదాపు షూట్ చేసి నెల అయింది, రిలీజ్ అయ్యి 4వ రోజు ఇవాళ. 4వ రోజు కూడా కంటిన్యూస్ గా వైరల్ అవుతూ ఉంది. ఎవరో ఒకళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు.
సో ఇది ఒక ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయండి, ఇది అలాగే కంటిన్యూ అవుతుంది కూడా. మేబీ ఇది ఎంత వైరల్ అవుతుందంటే యూనో ఒక చిన్న థాట్ ఏమైనా ఇస్తారేమో ఫ్యామిలీ యూనో తేజస్విని గారిని లాంచ్ చేయడానికి, అట్లా ఏమో. నిజంగా 100% నాకు తెలియదండి ఈ విషయం. యాడ్ షూట్ చేశాను, వారికి అందజేశాను, వారు బాగుందన్నారు, అంతవరకే. నా పాత్ర కూడా అక్కడతోనే అయిపోయిందనే అనుకుంటున్నాను. ఎన్ని రోజులు షూట్ చేశారండి? అంటే టూ మెనీ చేంజెస్ ఉన్నాయి కదా, 2 days షూట్ చేసాము. జస్ట్ 2 చేంజెస్ ఒక రోజు, 3 చేంజెస్ ఒక రోజు, టోటల్ 5. అంటే సిమిలర్ గా ఫోటో షూట్ కూడా జరగాలి కదండి. సో నేనే కంటిన్యూస్ టైం తీసుకోలేను. జస్ట్ నేను ఒక 45-50 minutes షూట్ చేస్తే ఒక 10 minutes స్టిల్ షూట్ కూడా అది ఆ టైం కన్జ్యూమ్ అవ్వాలి. సో ఈ యాడ్ వచ్చిన తర్వాత అండి చాలా మందికి, అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే నాకు తెలిసి మీ యాడ్ వల్ల ఫేమస్ అయిపోయాయి. మీ యాడ్ తో దానిపైన ఒక వైరల్ వీడియో చేసి, నా యాడ్ కాదు, దీని వెనక తేజస్విని గారు అండ్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీ కృష్ణప్రసాద్ గారు వారే దీనికి కారణం. సో మీ యాడ్ వల్ల చాలా మందికి ఒక కొత్త లైఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బికాస్ దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ అండ్ వాళ్ళ వ్యూవర్షిప్ కూడా చాలా డబుల్ అయిపోయింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నారండి. అంటే కొన్ని అయితే కామెడీగా కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇందులో ఒక్క సింగిల్ పర్సన్ కూడా మేల్ పర్సన్ లేరు, అందరూ ఫిమేలే చేశారు. ఇది ఇట్స్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ యూనో ఆల్ ద పవర్ఫుల్ విమెన్ అని ఎవరికి వాళ్ళు అంటే చాలా అథెంటిక్ గా వీడియోస్ చేసేస్తున్నారు. ఇవన్నీ చూసే ఉంటారు కదా మీరు. నవ్వుకున్నారు. మీకు చాలా స్ట్రేంజ్ అనిపించింది. అది వాళ్ళ అభిమానం అనుకోవాలి మనం. వాళ్ళ అభిమానం, వాళ్ళని మనం సంతోషించాలి, అంతేనంటారు. అభిమానం. అండ్ మ్యూజిక్ అండి, వాట్ వాజ్ హిస్ రియాక్షన్ అండి? తమన్ గారు అన్ని పవర్ఫుల్ సినిమాలు, బాలేబాబు గారికి యూనో నందమూరి తమన్ అయిపోయారు ఆయన. సో పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ నందమూరి తమన్. సో వారికి తేజస్విని గారు చేస్తున్నారు, బాలేబాబు గారి డాటర్ చేస్తున్నారు, చిన్న కూతురు చేస్తున్నారు అని అన్నప్పుడు వారి రియాక్షన్ ఎలా ఉంది? తమన్ గారు గతంలో నాకు ఒక యాడ్ చేశారండి 2018లో. ఆ తర్వాత ఎప్పుడు అడిగినా గానీ వారు బిజీగా ఉండటం వల్ల ఎప్పుడు యాడ్స్ కి ఆయన టైం ఇచ్చింది లేదు. ఈసారి తేజస్విని గారు యాడ్ కాబట్టి పట్టుబట్టి వారు ఎంత బిజీ. యాక్చువల్ గా ఆయన మన అఖండ ఈ 3 languages ఏదో చేస్తూ చాలా బిజీగానే ఉన్నారు. కానీ మేము పట్టుబట్టి వెంటాడి ఎలాగో వెంటాడి ఇన్ ద సెన్స్ గంటకి ఫోన్ చేసి గంటకి ఫోన్ చేసి అది ఇంకా రిలీజ్ పెట్టేసుకున్నాం, ముహూర్తం అయిపోయింది, ఇంకా మీరు చేయాల్సిందే అని చేశాం. కానీ అద్భుతంగా చేశారు. చాలా కోఆపరేట్ చేశారు. తమన్ గారే కదా, వాళ్ళ టీం మొత్తం చాలా కోఆపరేట్ చేశారు. ఆయన్నే ఇంకా మేము ఇబ్బంది పెట్టుంటాం మరి వెంటబడి. అంతేనా? సో ఓవరాల్ గా అందరినీ హ్యాపీ చేశారండి మీరు. హ్యాపీ చేశారు. ఐ జస్ట్ వాంట్ టు నో వన్ థింగ్ అండి. అంటే ఒకప్పుడు యాడ్ ఫిల్మ్స్ అంటే ఎవ్రీబడీ యూజ్డ్ టు లుక్ యూనో తెలుగు వారిని చూసేంత టైం కూడా ఎవరు ఇచ్చేవాడు కదా. అంటే బియాండ్ ద పాయింట్ ఏంటంటే ముంబై ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ముంబై నుంచి ఎవరున్నారు, లేకపోతే చెన్నై, లేదంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎవరున్నారు. ఎందుకంటే క్రియేటివ్ జీనియస్లు అంతా అక్కడే ఉన్నారు అన్న ఫీల్ లో మన ఇండస్ట్రీ ఉండింది. బట్ ఇప్పుడు బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి. అంటే మన తెలుగు సత్తా చాటినటువంటి వన్ ఆఫ్ ద క్రియేటివ్ జీనియస్ మీరండి. దాదాపు అంటే అందరితో చేశారు. మహేష్ బాబు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, యూనో మన లెజెండరీ కే విశ్వనాథ్ గారి అన్ని యాడ్స్ మీరే చేశారు. అండ్ యూనో అంత గొప్పగా అంటే ఆ తరం నటులు అంటే మీరు స్టార్ట్ చేసింది దాదాపు 15-20 2007 నుంచి. అంటే అప్పుడు కూడా గోల్డెన్ ఏరాలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ షావుకర్ జానకి గారి దగ్గర నుంచి ఇప్పుడు శ్రీలీల గారి వరకు అందరినీ మీరు యూనో స్క్రీన్ పై చూపించారు, యాడ్స్ చేస్తున్నారు. సో ఈ నార్మ్స్ ని అంటే ఈ స్టీరియో టైప్ మన దగ్గర టాలెంట్ తక్కువ బయట ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళ నుంచి యూనో మన దగ్గరే టాలెంట్ ఉంది, యూనో మన వాళ్ళు సూపర్ రా అనిపించే వరకు మీ జర్నీ చాలా బ్యూటిఫుల్ గా జరిగిందండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ లో ఎలా ఉండింది? 2007 టైంలో చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ కదండి. అండ్ అప్పటికి ఇప్పటికి చాలా మార్చేశారు మీరు. అవును. సో ఒక్కసారి ఎడారిలాగే అనిపించిందండి ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇట్లా యాడ్స్ చేస్తామని ఎవరన్నా క్లయింట్స్ ని అప్రోచ్ అయినా ఎలా ఉండేదంటే యాడ్స్ ఇక్కడ అంత క్వాలిటీగా ఉండవు కదా, బాంబే వెళ్ళి చేయించుకున్నాం, మాది మద్రాస్ లో చేసాము అట్లాగే చెప్పేవాడు. ఆ స్టేజ్ నుంచి కొంచెం కొంచెంగా నేను
చాలా వరకు ఏటికి ఎదిరిదాను. అంతేనండి, ఆఫ్ కోర్స్. నాకు అలా గ్రిప్ వచ్చి కొంచెం నేను పాపులర్ అవటానికి దాదాపు 10 ఏళ్ళు పట్టిందండి. 2016-17 నాటికి నేను ఇక్కడి పెద్ద హీరోలతో చేసే ఆ జోన్ లోకి రాలేకపోయాను. సో 2017 నుంచి ఈ 7-8 ఏళ్లుగా అందరూ పెద్ద ఆర్టిస్టులతో అలా చేసే అవకాశం వస్తుంది. సో ఓవరాల్ గా ఒక 500 యాడ్స్, ఇది నాకు తెలిసి తెలుగులో హైయెస్ట్ నంబర్ ఆఫ్ యాడ్స్ చేసింది నేనే. నాకు ముందు అన్ని యాడ్స్ ఎవరు చేసి ఉండరు, మేబీ ముందు సంగతి చెప్పలేము. సో ఇప్పటి వరకునైతే నాకైతే చాలా అవకాశం వచ్చింది. కానీ మొదటి ఒక 10 ఏళ్ళు మటుకు చాలా స్ట్రగ్లింగ్ టైం అండి. ఏమైనా గుర్తున్నాయండి? అంటే వాట్ దే యూస్ టు సే అండి, ఇంత మంచి కాన్సెప్ట్ తో వెళ్తే ఏమనేవాళ్ళు? ఎందుకు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నాయి లేదండి, అంటే ఆ టైం నుంచి ఇక్కడి వరకు అది మామూలు విషయం కదండి. మీ జర్నీ ఏదైతే ఉందో, అంటే మీరు యాడ్ లో కూడా అదే చూపించారు. జనరల్ గా ఒక ఆడపిల్ల అనగానే ఒక కుందన బొమ్మలా తయారు చేసి, ఒక పెళ్లి కూతుర్లా తయారు చేసి అప్పగింతలప్పుడు ఇలా చూపిస్తారు. బట్ యునో ఒక జ్యువెలరీ యాడ్లో మీరు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి, అంటే నేను చెప్తున్నాను కదండి, 2.5 గంటల్లో చూపించాల్సినటువంటి సినిమాని మీరు ఒక 30 సెకండ్స్లో చూపించగలిగారు. అంత బ్యూటిఫుల్గా కాన్సెప్టలైజ్ చేశారు. మీ జర్నీ కూడా అలాంటిదేనండి. చాలా మంది ఇన్స్పైర్ చేసేటువంటి జర్నీ, ఇది మామూలు విషయం కాదు. ఒక తెలుగువారు గుర్తించడం అనేది ఒక టాస్క్ ఇప్పుడు, యూనో, బికాజ్ యూనో బయట వాళ్ళని మనం తొందరగా గుర్తించేస్తాం. మన వాళ్ళని మనం గమనించడం, గుర్తించడం, ఎంకరేజ్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అండి. మన వాళ్ళు మనం నమ్మరు కూడా. ఏమంటారు కదా, వెరైటీ చెట్టు అయినా వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా. బట్ ఇంత పొటెన్షియల్, ఇంత టాలెంట్ ఉండి చాలా మంది స్ట్రగుల్ అవుతున్న వారికి మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో వాట్ చూసే అంటే చూస్తున్న వాళ్ళకి మీరు ఇంత సక్సెస్ అయ్యారు కదా, ఇంత స్టార్డమ్ ని తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ కి చాలా గౌరవం దక్కుతుంది. ఈవెన్ యాడ్ ఫిల్మ్స్ లో కూడా ఇప్పుడు పరిస్థితి బాగుంది. బిగినింగ్ లో కొంచెం అలా డ్రైగానే ఉండింది కానీ, అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కొత్త పరిణామం, తెలుగు సినిమాలు ఇప్పుడు చాలా నేషనల్ లెవెల్లో వెళ్తున్నాయి. ఆ ప్రభావం యాడ్స్ మీద కూడా పడింది. యాడ్స్ మీద కూడా పడింది. ఇంతకు ముందు వేరే రాష్ట్రాల్లో అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఫిల్మ్ మేకర్స్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు నుంచి ఒక ఫిల్మ్ మేకర్ వచ్చాడు అంటే వేరే రాష్ట్రాల్లో కూడా, బాంబేలో కూడా కొంచెం మునుపట్లాగైతే లేదు సిచ్యువేషన్. సరే అండి, ఇంకొక విషయం అడుగుతాం, ఇలాగ నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి. అంటే యాడ్ ఫిల్మ్ చేయడం అంటే యూనో ఒక ప్రోడక్ట్ ని కంప్లీట్ గా జనాల్లోకి తీసుకువెళ్ళడం. అవునండి, ప్రాణం లేని ప్రోడక్ట్ ని కూడా మీరు తీసుకువెళ్తారు. అంటే ప్రాణం ఉన్న మనుషుల్ని కథ చెప్పడం వేరే అండి. బట్ ఏదో మినపగుళ్ళని తీసుకునో, లేకపోతే ఒక సోప్ ని తీసుకునో, లేకపోతే యూనో ఒక వెంచర్ ని తీసుకునో, అంటే దానికి జీవం పోసి అది ఒక కొత్త లైఫ్ చూసేలా చేయగలరు మీరు కదా. సో ఇంత క్రియేటివిటీ ఉంది, ఇన్ని యాడ్స్ చేశారు. వై నాట్ ఫిల్మ్స్ అనిపించలేదా ఇప్పుడు ఈ జర్నీలో? అనిపించింది. 2-3 సార్లు సినిమా వైపు టర్న్ అయ్యే అవకాశం కూడా వచ్చింది నాకు. కాకపోతే ఏమవుతుందంటేనండి, ఇక్కడ సీజన్ బై సీజన్ కొన్ని కంపెనీలకు రెగ్యులర్ గా యాడ్స్ చేయటం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు మీకు సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ కి నేను యాడ్ చేస్తున్నాను అనుకోండి, ఇక మనస వాచ కర్మణ పూర్తిగా అందులో మునిగిపోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఇంకా మీరు ఒక సీజన్ లో నన్ను నమ్ముకొని ఒక క్యాంపెయిన్ చేయాలనుకున్నారు, మీరు దానికి ఒక సర్టన్ టర్న్ ఓవర్ దాని మీద సాధించాలనుకున్నారు. సో ఆ ప్రెజర్ అంతా మా మీదే ఉంటుంది కదా. సో ఇది వదిలి సినిమా ప్రాజెక్ట్ కి ఎవరైనా పిలిచినా వెళ్ళి మాట్లాడేంత టైం ఉండదు, అంత ఆసక్తి కూడా ఉండదు. ఎందుకంటే ముందు ఇది సక్సెస్ చేయాలి. చాలా కంపెనీలు చాలా సీజన్స్ ని మమ్మల్ని నమ్ముకునే, మమ్మల్ని ఇన్ ద సెన్స్ యాడ్ ఫిల్మ్ మేకర్ నమ్ముకుని, నేను మాత్రమే అని కాదు, పూర్తిగా మా మీద ఆధారపడతారండి. ఇప్పుడు మీ ఒక క్లయింట్ కి ఒక పర్సనల్ డాక్టర్ ఎలాగో, ఒక పర్సనల్ చార్టెడ్ అకౌంటెంట్ ఎలాగో, పర్సనల్ లాయర్ ఎలాగో, పర్సనల్ ఫిల్మ్ మేకర్ కూడా అలా. అంత మేము ఆయా క్లయింట్స్ కి వాళ్ళ తాలూకు ఆ ప్రొడక్ట్ ని జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని సక్సెస్ చేయాలి అనే టెన్షన్ గా ఉంటుంది. ఇది హై ప్రొఫైల్డ్ కెరియర్. ఈ హై ప్రొఫైల్ లో హై టెన్షన్ కూడా ఉంది. సో దాని వల్ల కొంత నాకు 2-3 సార్లు టర్న్ అయ్యే అవకాశం వచ్చినా నేను అటు వెళ్ళలేకపోయాను, కానీ వెళ్తాను. రావాలండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వస్తే యూనో వి ఆల్ విల్ బి హ్యాపీ, బికాజ్ ఇంకా మంచి సినిమాలు వస్తాయి, కొత్త కథలు వస్తాయి. అండ్ మరొకసారి చెప్తున్నానండి, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ యాడ్. ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయ్యేటువంటి యాడ్. అంటే ఎవరో చెప్పడం కాదు, బాలయ్య బాబు గారి డాటర్ వచ్చి చెప్పడం,
అంటే ఒక అందులో ఒక్క లైన్ లేదండి, అంటే జస్ట్ కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి, బట్ చాలా విషయాలు చెప్పాయి. ప్రతి పదం నా ఆత్మవిశ్వాసం, అంటే ఇట్స్ నాట్ జస్ట్ తేజస్విని ఆత్మవిశ్వాసం, ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం. నా ఆనందం అన్నారు, అంటే ఇది కేవలం తన ఆనందం మాత్రమే కదండి, ప్రతి ఆడపిల్ల ఆనందం. రాక్ క్లైంబింగ్ చేసి అక్కడికి వెళ్ళి దెన్ షీఈస్ వేరింగ్ ద జ్యువెలరీ, సింబలైజింగ్ సో మెనీ థింగ్స్. సో ఇంత బ్యూటిఫుల్ గా కాన్సెప్చువలైజ్ చేశారు. దానికి టెకెబో ఊరికే వైరల్ అవ్వలేదండి, జస్ట్ బికాస్ తేజస్విని గారు చేసినందుకు మాత్రమే కాదు, ఆ కాన్సెప్ట్ లో కూడా అంత సత్తా, అంత బ్రిలియంట్ గా తీశారు. మరి త్రివిక్రమ్ గారు మిమ్మల్ని పిలిచి ఈ ఆపర్చునిటీ మీరు చేయాలి అని చెప్పారు కదా, ఆఫ్టర్ డూయింగ్ ద జాబ్ పర్ఫెక్ట్లీ, వారు చూసిన తర్వాత వారి రియాక్షన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా ఆనందపడ్డారు. ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు? నేను ఏదో థ్యాంక్ యూ సార్ అంటే, స్వామి ఇదంతా చేసింది మీరు మెసేజ్ పెట్టా. నేను త్రివిక్రమ్ గారికి చాలా రుణపడి ఉండాలండి. ఆయన నన్ను నమ్మి ఆయన చేయాల్సిన అడ్వర్టైజ్మెంట్ నాతో చేయించమని క్లయింట్ కి చెప్పి, ముగ్గురికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, రెండు తేజస్విని గారు, మూడు కృష్ణప్రసాద్ గారు. కృష్ణప్రసాద్ గారు మీన్స్ మన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ అధినేత. సో ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండి. నందమూరి గారి ఫ్యాన్స్ అయితే నేను మాటల్లో చెప్పలేదు. ఫ్యాంటాస్టిక్, డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ అండి. అది మీ నుంచి వచ్చిన అప్రిసియేషన్ కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు విమెన్ స్ట్రాంగ్నెస్ మీరు కూడా ఒక ప్రతినిధిగా నేను అనుకుంటూ ఉంటాను. అండ్ చాలా బ్యూటిఫుల్ గా కాన్సెప్చువలైజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి, అంటే చాలా మంది డిస్కషన్స్ కూడా చేస్తున్నారు కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పర్టికులర్ గా ఏమీ లేదు, మీ అందరిలాగే నాకు కూడా యాడ్ ఇచ్చిన సంతోషాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాగే మనం అంతా అద్భుతంగా ముందుకెళ్ళాలి. కంగ్రాచులేషన్స్ వన్ మోర్ టైమ్ అండి. అండ్ చాలా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం, బికాస్ తేజస్విని గారిని అలా చూడడం అంటే మాకు చూస్తున్నంతసేపు నట విశ్వరూపం నందమూరి తారక రామారావు గారి అంశ అలా ప్రస్ఫుటంగా కనిపించింది, అంత అద్భుతంగా. సో వీఆర్ ఆల్ మెస్మరైజ్డ్ అనమాట, వీఆర్ ఆల్ మెస్మరైజ్డ్. అంటే బియాండ్ వర్డ్స్ అండి, నేను మాటలు చెప్పలేను, అంత సంతోషంగా ఉంది, అంత ఈజ్తో. అంటే ఎన్టీఆర్ గారి సినిమాలు కొన్ని చూస్తే, మిస్సమ్మ లాంటి సినిమాలు చూస్తే కొంచెం మైన్యూట్గా ఉంటాయండి ఎక్స్ప్రెషన్స్, చాలా ఈజీగా, చాలా మైన్యూట్ గా, అంటే యాక్టింగ్ లాగా అనిపించదు, జస్ట్ నీళ్ళు తాగుతున్నారేమో అనిపిస్తుంది. సో అంత ఈజీతో చేశారు ఆవిడ. సో అంత ఈజీగా ఆ ఎక్స్ప్రెషన్స్ ని కూడా క్యాప్చర్ చేశారు. మీ ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ యాడ్ వల్ల ఇంకా ఈ వైరల్ ఫీవర్ కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. సో ఎంజాయ్ దిస్ ఫీవర్. Yes అండి. Thank you అండి. My pleasure. Thank you so much. Thank you.